హాయ్ గైస్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా బ్రౌనీ చేయబోతున్నాను. దానికోసం ఓట్స్ ఒక 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ కోకో పౌడర్ అయితే వేసుకున్నాను. హాఫ్ కప్కి కొంచెం తక్కువ. దాని తర్వాత బాగా పండిన బనానాస్ ఒక 3 వేసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది అనుకుంటానండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవడానికి పాలు వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు ఇవి. ఇది మనకి కన్సిస్టెన్సీ ఎంత వస్తే పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది కదా, అంతవరకు పాలు పోసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను. దాని తర్వాత ఒక బౌల్లో ఇలాగ గీ పూసి పెట్టుకున్నాను అనమాట, అడుగంటకుండా. మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇంట్లో ఏదంటే అదనేసి గీ అప్లై చేశాను. దాని తర్వాత ఇప్పుడు అయితే మనం దీన్ని దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం మీద ఇలాగా ఒక స్టాండ్ పెట్టి పెట్టాను. కానీ ఇలా పెట్టకోకుండా మనం డైరెక్ట్గా పెడితేనే తొందరగా అవుతుంది. ఇది చాలాసేపు అవ్వలే నాకు. దాని తర్వాత ఇలా డైరెక్ట్గా పెట్టాను అనమాట. ఈజీగా ఒక 10 to 15 మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా మన బ్రౌనీ ఎంత బాగుందో. పైన బాదంతో అయితే గార్లిష్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్. దీంతో ఐస్ క్రీమ్ పైన పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది.